హలో అండి. నమస్తే. వీఎల్ మై హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీ వస్తే మాత్రం అస్సలు ఉండలేరండి. ఎందుకు అంటే చాలా కారణాలుంటాయి. ఇక్కడి వాతావరణం ఒకటి, ఇక్కడ ఫుడ్ ఒకటి. ఇక్కడ ఫుడ్ ఏంటి అంటే మన వాళ్ళకి ఉప్మా, ఇడ్లీ, దోస ఇలాంటివి. ఊతప్పం, బోండా ఇలాంటివి అలవాటు. కానీ అవి ఏమీ ఉండవండి ఇక్కడ. ఓన్లీ ఎక్కడైనా బయటికి వస్తే మాత్రం ఇక్కడ ఎక్కడైనా సరే దొరికితే గనక సమోసా దొరుకుతుంది. పానీపూరి అంటే గప్‌చుప్ దొరుకుతుంది. ఇంకా అలాంటివి తప్పిస్తే ఇక్కడ ఎక్కడైనా పుల్కాలే ఉంటాయండి, రోటీస్. మీరు ఏ హోటల్‌కెళ్ళి తినాలనుకున్నా గూడా దొరికేవి రోటీసు, పరోటా, ఆలు పరోటా అంతే. ఇక్కడ మాత్రం అలాంటివే దొరుకుతాయండి. కానీ చిన్న చిన్న రెస్టారెంట్‌లో కూడా చాలా టేస్టీగానే చేస్తారు. మా అమ్మాయి అయితే ఈరోజు వంకాయ చోక అంటే పెద్ద వంకాయ ఉంటుంది గదా! అది దాంతో చోక అంటే బజ్జీ, బెంగన్‌కా చోక ఇలా పెద్ద వంకాయని శుభ్రంగా కడిగేసి ఒక వంకాయని సరిపోతుంది మనకి. ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టేసింది. కింది వైపు జాయింట్ అలాగే ఉంటుంది. దీంట్లో మాత్రం వెల్లుల్లిపాయలును, పచ్చిమిర్చి దూరుస్తుంది. ఎందుకనుకున్నారంటే, ఈ లోపల మంచిగా ఉడకటం కోసము ఇవి గూడా ఫ్రై అవుతాయి అందులో వేయటానికి. నార్త్ స్పెషల్ బెంగన్ కచోకా ఈరోజు మీకు పరిచయం చేస్తున్నానండి. ఇలా మొత్తము వంకాయలో వెల్లుల్లిపాయలు కొన్ని అంటే ఒక 10, 15 వెల్లుల్లిపాయలుంటాయండి. ఇంకా పచ్చిమిర్చి గూడా కారానికి సరిపడా మనం వేసుకోవచ్చు. వీటిని ఈ మధ్యలో దూర్చేసి మనము ఏదైనా ఒక ఆయిల్ అప్లై చేయాలి. వాళ్ళైతే ఆవాల నూనె వాడతారిక్కడ. ఆవాల నూనె ఆరోగ్యానికి చాలా మంచిదండి. అది మనం ఆలోచించమసలు. కానీ అది కూరలు గూడా బానే ఉంటాయి. చాలా బావుంటాయి. టేస్టీగానే ఉంటాయి. నేను అన్ని రకాలు తింటానండి. నాకెలాంటి ఇబ్బందయితే లేదు. ఇక్కడ వీళ్ళు చేసే వంటలంటే మనము డీప్ ఫ్రై చేసే వంటలకైతే మాత్రం రిఫైన్డ్ ఆయిల్ వాడతారు. చూసారా? ఘాట్లు కింది వైపు కట్ చేయకుండా వంకాయని ఇలా కట్ చేసి ఇలా ఒక టమాటా తీసుకొని టమాటాకు గూడా నూనె రాసి గ్యాస్ స్టవ్ మీద ఇలా పెట్టిందండి. సిమ్‌లో పెట్టేసి ముందు తొడమ వైపు కాల్చుకోవాలనమాట ఇలా. ఇలా ఒకవైపు వంకాయ, ఒకవైపు టమాటా వేగుతూ ఉండగా కాల్చుకొని ఇంకా కుక్కర్‌లో మాత్రం ఒక 3 బంగాళదుంపలు వేసుకున్నాము ఉడికించుకోవటానికి. బంగాళదుంపలు కూడా ఇందులో కావాలి అనమాట. బంగాళదుంపలనేది 3 వేసాము. వీటిని కూడా ఆ 3 ఇవి వంకాయలు నిదానంగా అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి. బాగా నల్లగా పైన కాలుతుంది. కానీ తర్వాత పొట్టు తీసుకోవచ్చు. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ముక్కలు ఇవి కూడా రెడీ చేసుకున్నాము. ఇంతలోకే ఇవన్నీ తిప్పుకుంటూ ఉండాలి. ఒకవైపు ఇలా కట్ చేసేసి మొత్తం రెడీ చేసుకున్నాము. పచ్చిమిర్చి సన్నగా వేసాము తరిగి. కొత్తిమీర కూడా కొంచెం తరిగి వేసుకున్నాము. ఈ వంకాయ లోపల పచ్చిమిర్చి వేసాము. కాల్చినవి కూడా అవి సరిపోవని కొన్ని ముక్కలు వేసుకున్నాము. బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి. ఈలోగా మెత్తగా చిదుముకొని ఇక్కడ వాళ్ళు పొద్దున్నే ఇలాంటి టిఫిన్‌లే చేస్తారండి. ఇంకా మనకి అలవాటు లేదు. మన వాళ్ళు తినమంటే మాత్రం దేవుడా అని పారిపోయి వస్తారు. ఇక్కడ వాళ్ళు మాత్రం బాగా ఇష్టపడతారు. మన దగ్గర వీళ్ళు ఇడ్లీ, దోస తిని వీళ్ళు ఉండలేరు అస్సలు. అంటే ఎవరి ప్రాంతంలో అలవాట్లు వాళ్ళవి. ఆల్మోస్ట్ వంకాయ కూడా ఫ్రై అవుతుంది. ఇలా టమాటా ఫ్రై అయిపోయింది. ఈలోగా టమాటాని శుభ్రంగా పొట్టు తీసేసి నల్లగా ఉన్న పొట్టంతా ఇలా ఒలిచేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది పొట్టుని. మనము రోటి పచ్చడి అంటాము. వీళ్ళేమో చోకా అంటారు. బెంగన్ కా చోకా. మనం గూడా ఇలా కాల్చి రోటి పచ్చడి గూడా చేస్తాము. కొన్ని రకాల రోటి పచ్చళ్ళు. ఒకవైపు పాతకాలంలో ఇలాగే పొయ్యిల మీద, నిప్పుల మీద కాల్చి వేసేవారండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కాబట్టి గ్యాస్ స్టవ్ మీదనే కాల్చేశారు. ఇవన్నీ రెడీగా అయిపోయాయి. ఇప్పుడైతే వంకాయని గూడా శుభ్రంగా పొట్టు తీసేసి ఇంకా ఎక్కువ రోజులు ఒక 2, 3 రోజులయిందండి వంకాయ తీసుకొచ్చి. అందుకని విత్తనాలు కొంచెం ముదిరినట్టుగా ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి కాలినాయి గదా! ఈ వెల్లుల్లిపాయలును, పచ్చిమిర్చి తీసి బంగాళదుంపలో వంకాయలోని పచ్చిమిర్చి అన్నీ తీసేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి వీటిని. దంచుకోవాలి రోట్లో.
ఈలోగా వంకాయను కూడా ముక్కల్లాగా చేసేసి శుభ్రంగా మనము వంకాయలు ఇవి పెద్దగా ఉన్నా కూడా విత్తనాలు ముదరవండి. కాకపోతే మన ఇంట్లో తీసుకొచ్చి 2, 3 రోజులైన తర్వాత మాత్రం గట్టి పడతాయి లోపల విత్తనాలు. లేదంటే సాఫ్ట్‌గానే ఉంటాయి. తెచ్చిన రోజైతే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి విత్తనాలు. లోపల గింజలు ముదరవు. కానీ మేము ఇంకా 1, 2 రోజులు అలాగే ఉంచితే మాత్రం గట్టి పడతాయి. విత్తనాలు తీసేస్తున్నాము. ఇలా వంకాయనైతే మెత్తగా ముక్కలు చేసేసి చేత్తో కూడా చిదుముకోవాలండి దీన్ని. ఫాస్ట్‌గా ఒకవైపు గోధుమ పిండిని తడిపి ఉంచాము. నూనె, ఉప్పు వేయకుండా ఇక్కడ పుల్కాలు చేస్తారు గోధుమ పిండిలో. మనం నూనె వేస్తాము, ఉప్పు వేస్తాము కదా! వీళ్ళ అలవాట్లేందంటే పిండిలో ఉప్పు వేయరు. ఇలా వంకాయని ఒకవైపు గుజ్జులాగా చేసుకోవాలి మొత్తం చేత్తో. రోటితో అవసరం లేదండి. మిక్సీలో కూడా వెయ్యరు. ఇలాగే చేత్తోని గుజ్జులాగా చిదుముకోవాలి. ఇలా ఒకవైపు బంగాళదుంపలు, టమాటా, వంకాయ అన్నీ మెత్తగా చిదుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవన్నీ. ఇవి ఆరోగ్యానికి మంచిది. ఇంకా రుచి కూడా చాలా బావుంటాయి. ఈ బంగాళదుంప ఇంకా ఇందులో వేయటం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలాంటి వంకాయ దొరికితే మాత్రం మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చేయండి. దేంట్లోకైనా పర్వాలేదు బావుంటుంది. ఇది అన్నంలోకైనా, చపాతీ, పుల్కాలోకైనా బావుంటుంది. చపాతీలోకి గూడా. ఇందులో మనం వేసిన వంకాయ అయినా ఇంకా బంగాళదుంప ఎక్కువగా ప్రతీ దాంట్లో బంగాళదుంపలు వాడతారు వీళ్ళు. అది కొంచెం ఇంకా టమాటా, ఈ వంకాయ ఉంది కాబట్టి ఎఫెక్ట్ పడదు. వీళ్ళు ఇందులో వేసేటివన్నీ మంచి ఆరోగ్యానికి మంచివి వేస్తారండి. ఇలా కాల్చిన పచ్చిమిర్చి కలిపేసి అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇది ఆవాల నూనె కాబట్టి ఎంత స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది చిక్కగా. యెల్లో కలర్‌లో కనిపిస్తుంది కదా! చాలా ఆరోగ్యానికి మంచిదండి ఆవాల నూనె. మనకి తెలియదు కానీ మనకి ఇక్కడైతే ఆవాల నూనె ప్యూర్‌గా దొరుకుతుందండి. ఇవాళ రేపు అన్ని నూనెలు కల్తీ కలుస్తున్నాయి. కానీ ఆవ నూనె మాత్రం కల్తీ కలవదు. ఎందుకంటే అది తక్కువ ధరే కదా! మన దగ్గర దొరుకుతాయి కాబట్టి ఆవాలు మనం కూడా పట్టించుకోవచ్చు. లేదంటే దొరుకుతాయి బ్రాండెడ్ తీసుకోవచ్చు. ఇలా అయితే ఆల్మోస్ట్ బెంగన్ కచోకా అయిపోయిందండి. ఇంక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. పిల్లల కోసం కొంచెం తీసి ఇంకొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం మేము. ఒకవైపు పెనం పెట్టేసి గబగబా ఇంకా చపాతీ పిండి తడుపుకొని ఉంచుకున్నాం కాబట్టి పుల్కాలు ఒత్తుకొని ఇలా నెయ్యి మంచిగా పొంగిన తర్వాత వెంటనే ఇలా పొంగుతాయండి పూరీల్లాగా. నెయ్యి వేసి ఆవు నెయ్యి ఇలా రైసి సర్వింగ్ చేయటమే. బాయ్ అండి. ఎంతో రుచిగా ఉండే బెంగన్ కచోకా మీరు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా చాలా ఉపయోగాలున్నాయి. బాయ్ అండి. థ్యాంక్ యూ.